భార్య యాక్షన్, భర్త షూటింగ్. 100 మందికి పైగా వలపు వల వీడియోలు తీసి ఆపై బ్లాక్మెయిల్. కరీంనగర్లో దంపతుల అరెస్టు, 14 రోజుల రిమాండ్ అంటూ. చూసిరా, భార్య యాక్షన్ చేస్తుందట, భర్త కెమెరా చేస్తున్నట. ఏంది వ్యాయ్, ఏడిపోతుంది వ్యాయ్, ఏం చేస్తున్నారు అసలు? పిసగిట్లా వేసింది ఏంది? తలకాయ ఖరాబ్ అవుతుంది ఆ జనాలకి, కొద్దిమందికి. వీళ్ళిద్దరే వలపు వల వేసి రప్పించి ఆపై బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న దంపతులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది చాలా జరుగుతుంది. మొబైల్స్ యూజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక్క చిన్న అలర్ట్ ఏంటిదంటే, వీడియో కాల్స్ చేసి ఆ కాల్లో టెంప్ట్ చేసి ఏదో ఒక రకంగా అక్కడికి రప్పించి వాళ్ళ నిట్ట నిలువున దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇది బాగా నడుస్తుంది. ఇది బయటకు చెప్పుకోలేని పరిస్థితి. పలానా వాళ్ళకి సరే అదేదో ఆ క్షణంలో కొంత బలహీనత వల్ల ఒకవేళ అట్రాక్ట్ అయ్యి వాళ్ళకి మాట్లాడే ప్రయత్నం చేసినా ఇంకేదైనా చేసినా డెఫినెట్గా అంటే పోతున్నారు కొంతమంది. పోయిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ నిట్ట నిలువున దోసుకుంటా ఉన్నారు. సో హనీ ట్రాప్ నుంచి మొదలు పెడితే ఇవన్నీ కూడా అవే ట్రాప్లు. సో ఇక్కడ కొంత అవేర్నెస్ అయ్యి ఉంటే బాగుంటుంది. అంటే ఎవ్వరు కూడా నువ్వేమి మహేష్ బాబు కాదు, నువ్వేమి అందగాడి కాదు, నీ అంతటోడు లేడు అని ఏం లేదు. కాకపోతే అక్కడ అట్లా చెప్తారు నిన్ను. అట్లా చెప్పగానే మనం ఏమనుకుంటాం అంటే ఇక నన్ను మించినోడు లేడేమో అనుకొని బాట పట్టుకొని సాగిపోతూ ఉంటాం. ఏమైతే చివరికి అంటే ఇంటికి వచ్చి కనీసం ఇంట్లోకి చెప్పుకోలేవు, బయటోనికి చెప్పలేవు, పక్కోనికి చెప్పలేవు, పోయి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వలేవు. అంతటి పరిస్థితి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నోన్ పర్సన్స్ ఎవరైనా సరే, అరే నీకు పక్క పొంటోళ్ళు, నీతో ఉన్నోళ్ళు, నీకు రెగ్యులర్గా తెలిసిన వాళ్ళే నిన్ను ఇష్టపడరు, నీ గురించి అంతో ఇంతో వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు, కొంత అసంతృప్తి ఉంటుంది నీ మీద. ఎక్కడో ఉన్నోళ్ళకి ఎక్కడో ఉన్నోనికి ఏందా నీ మీద ప్రేమ? ఇది ఒక్కడ అర్థం చేసుకుంటే అయిపోతుంది. చిన్న లాజిక్ ఇది. నువ్వు అన్ని రకాలుగా పెట్టేటోళ్ళకి అన్ని రకాలుగా ఇచ్చేటోళ్ళే నిన్ను పెద్దగా అరే అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లున్నావు, ఇది అట్లున్నావు, ఇట్లున్నావు అని ఇట్లా ఏదో ఒక రకంగా కామెంట్ చేస్తూ ఉంటారు. అట్లాంటిది యాన్నో ఉన్నోడు నీకు గాలం వేస్తుండంటే ఎందుకు వేస్తాడు? పక్కా నీ దగ్గర ఏదో ఉన్నది, దాన్ని లాక్కోవాలని నువ్వు అనుకుంటావు, ఏదో తోపును అనుకుంటావు. కాదాడా కాదు, నీ పైసలు, నీ అకౌంటు, నీ కథం గంగల కలిసిపోతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. తెలవనాడు ఎవడన్నా ఇంకోరు ఎవరో ఫోన్ చేసి నీకు సార్ లక్కీ డ్రాలా 1,00,000 రూపాయలు వచ్చింది, జర వచ్చిపోండి, తీసుకపోండి, గిఫ్ట్ తీసుకపోరు అని చెప్పేదో చెప్తారు. అంటే అది నిజమా? నువ్వు ఏనేయకపోతివి, ఏడ చిట్టి ఇవ్వకపోతివి, ఏడ ఫీజు కట్టకపోతివి, ఏం కట్టకుండా ఏ టోకెన్ తీసుకోకుండా నీకు ఎట్లా డ్రా అవ్వగలుగుతుందా? ఇదని అర్థం చేసుకోవాలి కదా. ఇది కూడా అంతే. వాళ్ళు చూడు సిగ్గుశరం లేకుండా ఇక ఎవడు అవసరం లేదు, ఇక భార్యాభర్తలేనట్టు ఇక మోపాయరు మంచిగా ఇట్లా. ఈ దరిద్రులు కూడా ఎటు పోతుందో కల్చర్ నాకైతే అర్థమవుతలేదు. ఇంకా అంతకంటే దారుణమైన కల్చర్ ఇంకా వేరే ఉంది. అది ఫారెన్లో ఉంటుండే, హైదరాబాద్కి ఎప్పుడో వచ్చింది. కాకపోతే ఇది ఇంకా దారుణం. ఇద్దరు కలిసి దందా చేసుడు. అరే ఎట్లా పాడైందంటే ఇక ఎంత దారుణం అంటే, ఇగో ఆ దంపతులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సీఐ నిరంజన్ రెడ్డి బుధవారం వెల్లడించారు. గత 2 ఏళ్లుగా కరీంనగర్ పట్టణ పరిధిలోని ఆరేపల్లిలోని శ్రీసాయి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు ఇన్స్టాగ్రామ్లో వలపు ఫోటోలను పోస్ట్ చేసి సుమారు 100 మందికి పైగా ఎరవేశారు. వారిలో బడా వ్యాపారస్తులు, యువకులు ఉన్నారు. తమ ట్రాప్లో పడిన వారిని అపార్ట్మెంట్కి రప్పించి సదరు మహిళతో సరసాలు చేసే సమయంలో భర్త చాటుగా వీడియోలు, ఫోటోలు తీసేవాడు. అనంతరం ఆ వీడియోలను చూపిస్తూ బాధితులను బ్లాక్మెయిల్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించి లక్షలాది రూపాయలు దండుకునేవారంటూ. చూసిరా ఎంత దారుణంగా ఉంది. ఎవడో ఏలేడు, మొగడే, ఎంత మంచి మొగుడో. ఇక వీడిని పెట్టుకోవచ్చు ఇక నెత్తి మీద. ఇక వీడిని మించినోడు లేడు. ఇక గొప్ప మొగోడు ఆయన అయితే నిజంగా తీసుమార్కాను. నేను ఫోటోలు, వీడియోలు తీసేటోడు చూపిస్తూ బాధితులని బ్లాక్మెయిల్ చేసి ఇట్లా చేసేటోళ్ళట. ఇలా వసూలతో వచ్చిన డబ్బులతో దంపతులు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేయడమే కాకుండా విలాసవంతమైన కారు, ఈఎంఐలు కడుతున్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు. వీరు మాయలో పడి ఇప్పటి వరకు దాదాపు 100 మందికి పైగా మోసపోయినట్టు సమాచారం. కరీంనగర్ చెందిన ఓ వ్యక్తిని ఇదే రకంగా బ్లాక్మెయిల్ చేయడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం ఉదయం కరీంనగర్లోని దంపతులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కారుతో పాటు నగ్న వీడియోలు ఉన్న మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే నిందితులు మంచిర్యాల జిల్లాకు చెందిన వారిని పోలీసులు గుర్తించారంటూ. చూసిరా, మంచిర్యాల జిల్లాకు చెందిన వాళ్ళు అయితే ఎంత సింపుల్గా ట్రాప్లో పడేస్తున్నారు, ఎంత సింపుల్గా పోయినాక వీడియోలు తీసి ఇట్లా చాలామంది బయటకు చెప్పుకోలేని పరిస్థితులల్లో ఇరుక్కుంటారు. లక్షల రూపాయలు అలా పోషేస్తారు. ఎందుకంటే భయం. చేసేది బరాబరే, మళ్ళీ ఏదంటారు కదా, భయం లేనుకోటి బదార్ల గుడ్డు పెట్టినట్టు అన్నీ బరాబరే. కానీ మళ్ళా ఇక ఇట్లా పైసలు పోయినాయి, అది పోయినాయి అంటే ఏం చేయలేని పరిస్థితిగా సప్పుడేక కుయుక్కు మనకుంటాయి, ఇక మూసుకొని. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో ఎక్కడి నుంచో వలపు వల విసిరితే అలా చిక్కి గాలంలో చిక్కి విలవిల్లాడితే తర్వాత కాపాడేటోడు ఉండడు. పైసలన్నీ కోల్పోవాల్సిందే. కొంతమంది ఆత్మహత్యలకు కూడా పోతారు, కొంతమంది చనిపోయినారు కూడా. నాకు చాలామంది చెప్తుంటారు
పలానోడు పలానా ట్రాప్లో పడ్డ తర్వాత ఏం చేయని అర్థం కాక వాడు ఇట్లా చేసుకుంటూ అరే పిచ్చోడా ఏమైతే అది పానం పోతుంది ఏమన్నా బయట తెలుస్తుంది ఉండేది ఉండే కదా ఉండి కొట్లాడేది ఉండే లేకపోతే ఏదైనా జరిగేది ఉండే అట్లా అంతకంటే ఇంకా తప్పులు చాలా చేసిన వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి కొంత అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎగ్జాక్ట్గా ఇది కూడా అదే, జాగ్రత్తగా ఉండాలి, ఎవరు కూడా రిస్క్ తీసుకోవద్దు ఇట్లాంటి విషయాలల్లో. ఎందుకంటే అనవసరంగా పైసవాయ పానంబాయ మానంబాయ అన్ని వాయ, పైసవాయే పానం పోతుంది మానం కూడా పోతుంది, మొదలు మానం పోతుంది తర్వాత పానం పోతుంది, ఇట్లా ఇన్ని జరుగుతాయి అన్నట్టు.